అతని పేరు కరటూరి పుల్లయ్య. వృత్తి ప్రైవేట్ ఉద్యోగం. కిన్లే బాట్లింగ్ యూనిట్ లో 30 ఏళ్లుగా పైగా పనిచేస్తున్నారు. జేవీఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో చాలా కాలంగా వాకింగ్ చేస్తున్నారు. అనేక కారణాలుగా గ్రౌండ్ లో చెత్త పేరుకుపోవడంతో తానే నడుం బిగించి శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఇప్పుడు కళాశాల పరిసరాలు వాకర్స్ కు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. జేవీఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కళాశాల గ్రౌండ్ లో కరటూరి పుల్లయ్య అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా పుల్లయ్య కొంతకాలంగా కళాశాల పరిసరాల్లోని చెత్తను తొలగిస్తూ వాకర్స్ అసోసియేషన్ ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో శాల్వా పుష్పగుచ్చాలతో పుల్లయ్యను అసోసియేషన్ అధ్యక్షులు దామెర రమేష్ సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ తో పాటు అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ ఇతరుల గురించి ఆలోచించకుండా పరిశుభ్రత తన కర్తవ్యంగా పనిచేస్తూ నిత్యం వాకర్స్ గురించి ఆలోచించి పుల్లయ్య అభినందనీయులన్నారు. తనకు జరిగిన సన్మానానికి పుల్లయ్య కృతజ్ఞతలు తెలుపుతూ మనం పొందుతున్న దంత ప్రకృతి, భూమి, సమాజాల నుండేవన్నీ వాటికి సేవ చేసే రుణం తీర్చుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నారు. జేవీఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో నిత్యం వ్యాయామం చేసే వారి కోసం సత్తుపల్లె మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిని సత్వరమే పూర్తి చేసి వాకర్స్ ఉపయోగించుకునే విధంగా అందుబాటులోకి తేవాలని అసోసియేషన్ మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. పుల్లయ్య అభినందన కార్యక్రమంలో దామెర రమేష్, సలీం, తమ్మూరు శ్రీను, బి సోమయ్య, చిట్లూరి కాంతారావు, జోలపల్ల శ్రీను, విక్టపాల్, తోట జానకిరామయ్య, జిఎస్ఆర్ మధుసూదన రాజు పాల్గొన్నారు. ఈ గ్రౌండ్ సార్ మధ్యలో మాత్రమే ఉండే, ఇది కూడా కాదు కొంచెం తక్కువలో ఉండే మన ఆఖరి శ్వాస వరకు మూడు విషయాల్లోనూ మనం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం అనే విషయం కాదు. మన పరిధిలో మనం ఎంత వీలుంటే అంత మన బాధ్యత ఏదైనా చేస్తే అది ప్రకృతికి, మనకి, సమాజానికి ఏం చేస్తుంది అభిప్రాయపడుతుంది. ఎందుకంటే ఈ సమాజమే మనకి అన్నీ ఇచ్చింది. మన భూమి రావటాకే ఈ సమాజమే కాదు, మనకి ఏం పెట్టింది ఈ సమాజమే. మనకి చదువు ఇచ్చింది ఒక గురువు, డబ్బులు ఇచ్చింది అది కూడా, మనకు ఆస్తి ఇచ్చేది ఒక సమాజమే. మళ్ళీ మనం తీసుకెళ్ళేది ఈ సమాజమే, మళ్ళీ మనం ఇచ్చేసేది ఈ సమాజానికి. ఏదో బాగుంది, ఏదో బాగుంది అంటుందంటే అంతా బాగానే ఉంది అనేది స్టార్ట్ చేస్తే అందరూ హ్యాపీగా ఉంటాము. ఈ హ్యాపీనెస్ కూడా గమ్యం, సంతోషం దీన్ని ఉంటాయండి. మన పదవిలో తాత్కాలిక ఆనందం తీసుకున్నప్పుడు గమ్యం ఉత్పత్తి ఉంటుంది మాటలోనే. అది ఇంకా 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 తాత్కాలిక ఆనందాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ చివరికి మనం కష్టాలు కూడా చేస్తుంది. సెక్టోరియల్ ఆనందం ఉంటుంది. ఎవరికైనా మనం మేలు చేసినా, ఈ ప్రకృతికి ఏదైనా మేలు చేసినా, ఏ జీవికైనా మనం మేలు చేసినా, మనం ఎక్సర్సైజ్ చేసినా సెక్టోరియల్ హార్మోన్ నెమ్మదిగా ఉత్పత్తి అవుతుంది. అది మన ఆనందానికి, దీర్ఘకాలిక ఆనందానికి, దీర్ఘకాలిక ఆరోగ్యానికి, సర్వ సమైక్య ఆనందానికి ఉపయోగపడుతుంది. మాట్లాడదు మీరు, నేను కూడా పట్టుకుంటాం. సరే అండి, మరి అందరం అటువైపు ఉంటేనే బాగుంటుంది. అటువైపు ఉందాం. అట్లా రండి, అందరు ఇట్లా ఇటుపక్కకు రండి, మొత్తం ఇటుపక్కకు రండి. మనం వస్తాంలేండి, మనమే కదా, ఏం పర్వాలేదు. రండి సార్, రండి. ఏం కదమ్మా, వెళ్ళండి, ఏం కదా, వెళ్ళండి వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. రండి తల్లి, మీరు కూడా ఇచ్చారా?